హాయ్ అండి, వెల్కమ్ టు కేసీ బ్లాగ్స్. ఈవేళ అయితే మనం చాలా అంటే ముందు వీడియో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ముందుగా అర్జెంటుగా వీడియో చూసేయండి. సో మాలేసి చాలా ప్రశాంతంగా ఉంది నాకు. అంటే ఫస్ట్ టైం మాలేసిన ఎక్స్పీరియన్స్ అవి ఏవేంటో చెప్తా అని చెప్పాను కదా. అంటే చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. అయితే మర్చిపోలేం. ఒక్కసారైనా మాలేయాలి అనేది డిసైడ్ అయ్యాను స్వామి. ఖచ్చితంగా చెప్తున్నాను, నిత్యం ఆ స్వామి అనుగ్రహం ఉన్నంత వరకు మాలేస్తూనే ఉండాలి. ఇవాళ అయితే మీకు మరికొన్ని క్షేత్రాలు కూడా యాడ్ అవుతాయని చెప్పాను కదా. 5 క్షేత్రాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఇంకా చాలానే తిరిగాను గుళ్ళు, అన్ని గుళ్ళు పెట్టలేం. ప్లస్ ఈ గుళ్ళు ఏంటంటే ఒక్కొక్క గుడికి ఒక ప్రత్యేకత అనమాట. నేను ఇందులో చూపించిన 2 శివాలయాలు కూడా పంచారామాల్లో 2 అనమాట. అండ్ తర్వాత ఆంధ్ర శబరిమల ఒకటి, అండ్ ద్వారపూడిలో మన అయ్యప్ప స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట. చాలా వరకు శబరిమల వెళ్ళలేను అనుకున్న వాళ్ళందరూ ద్వారపూడి వెళ్తారనమాట. క్షేత్రాలు వరుసగా వచ్చేస్తాయి. ఖచ్చితంగా చూడండి. వీడియో లెంత్ ఉందని ఆలోచించకండి, ప్రతి సీన్ చూడండి. అంటే మూలవేరాటం మనం తీయకూడదు కదండి. మొత్తం గుడి చుట్టూ ప్రాంగణం ఎలా ఉంది, గుడిలో ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఆ గుడి ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ మొత్తం మీకు వీడియోలో ఉంటాయి తప్ప ఒక్కటే ఉండదు. అదే మన మూలవిరాట్. ఎందుకంటే మూలవిరాట్ని తీసే ఆప్షన్ కూడా ఉంది. ఏదో అలా రిస్క్ చేసి తీసేయచ్చు, కానీ తీయడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే గుడికి రప్పించుకుంటారు ఆయన ఖచ్చితంగా. మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా గుడికి ఏదో టైంలో వస్తారు, ఖచ్చితంగా వస్తారు. స్వామియే శరణమయ్యప్ప. వీడియో చూసేయండి, లెట్స్ గో. శంభో శంకర నమ శివాయ, శంభో శంకర నమ శివ, శంభో శంకర నమ శివాయ. సో ఈ గుడి వచ్చేసరికి మాత్రం పంచారామాల్లో ఒకటి చాలా వండర్ఫుల్ గుడి అనమాట. మన శివుడిది లింగం కూడా చాలా స్పెషల్ ఇందులో. ఎందుకంటే లైమ్ స్టోన్ ద్వారా 16 అడుగులు ఎత్తుతో ఉంటుంది. 2 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. పైన ముఖ భాగం, కింద లింగ భాగం టైప్లో ఉంటుంది. సో పైన అభిషేకాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం పైన చూడొచ్చు మనం క్లియర్గా. అండ్ ఈ మండపం స్పెషాలిటీ వచ్చేసరికి ఏంటంటే ఆర్కిటెక్చర్గా చూసుకుంటే 100 పిల్లర్లతో కట్టబడిన మండపం. ఎక్స్ట్రాడినరీ అనమాట. ఆర్కిటెక్చర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అండ్ మెయిన్గా ఇప్పుడు ఈ నంది చూస్తున్నారు కదా, ఈ నంది స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలా నంది అనమాట. ఒకే ఒక రాయి ఉపయోగించి మొత్తం చెక్కబడిన నంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది మన శివుడికి ఎదురుకుంటా. సో మిగతా భాగం అంతా చూసేయండి, నేను మళ్ళీ చెప్తాను ఈ ఆలయం ఎవరు కట్టించారు అనేది. ఈ గుడి వచ్చేసరికి చాళుక్యస్ టైంలో కట్టించింది అనమాట. 892 AD నుంచి స్టార్ట్ అయితే 922 ADకి ఫినిష్ అయింది. సేమ్ మిగతా పంచారామాలాగే. అండ్ ఈ మండపం చాలా స్పెషల్ అని చెప్పాను కదా. ఆ మండపం కట్టించింది గంగ మహాదేవి అనమాట. ఆ గంగ మహాదేవి గారు ఈ మండపం చాలా అద్భుతంగా డిజైన్ చేసి కట్టించారు. అండ్ ఆవిడ నారసింహదేవ కోడలు అనమాట. అక్కడ అలాగే మెన్షన్ చేసి ఉంది వికీపీడియాలో, నేను అదే చెప్తున్నాను. ఆయన అప్పట్లో ఒడిశాకి రాజు అనమాట. ఇవి చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు ఏంటంటే పురాతన శిల్పాలు. అంటే ఆ టైంలో ఓన్లీ రాతి మీద చెక్కబడినవి. ఇవి రాతి మీద చెక్కబడినవి. ఇప్పటికీ ఎలా ఉన్నాయో చూడండి. చాలా స్పెషల్ అనిపించింది నాకు, అందుకే షూట్ చేశాను. అండ్ ఈ దేవుళ్ళందరి మీకు పేరున చూపించాను. అండ్ ఈ వినాయకుడు ఎక్కడ ఉంటాడో ఎవరికన్నా తెలిస్తే ఏ సైడ్ ఏ డైరెక్షన్లో ఉంటాడో కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
ఇదే అండి ఆంధ్ర శబరిమల. మ్యాక్సిమం అడవుల్లో వెళ్ళే రూట్స్ కానీ, మధ్య మధ్యలో వచ్చే కాలువలు కానీ చాలా బాగుంటాయి. మంచి ఎక్స్పీరియన్స్‌ని ఇస్తది. అంటే శబరిమలై ఎక్స్పీరియన్స్‌కి దీనికి పోల్చలేం గానీ, బట్ మనకి దగ్గరలో ఈజీగా వెళ్ళేలాగా ఆంధ్ర శబరిమల చాలా దగ్గరలో ఉన్నది. సో, అందరూ ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో, మీరు చూస్తున్నారు కదా! ఈ పళ్ళెంలో అయ్యప్ప స్వామి పెట్టి అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు. ఆ పక్కన వైట్ ముత్యాలనమాట. మనం మనసులో కోరిక ఏదన్నా బలంగా కోరుకుని ఆ కాలు దగ్గర వేస్తే అవి నెరవేరుతదని ఇక్కడ నమ్మకం అనమాట. సో, మనం కూడా వేసేద్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. అందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇదే ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి. ఖచ్చితంగా ఇక్కడికే చాలామంది స్వాములొస్తారనమాట. శబరిమల ఎళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అండ్ ఇంకోటేంటంటే, ఇది గుడిని మ్యాక్సిమం కవర్ చేశానండి. ఒకే ఒక్క చోటకి వెళ్ళలేకపోయాను. అది వెంకటేశ్వర స్వామి గుడికి. దానికి క్షమించండి. మిగతాయన్నీ మ్యాక్సిమం కవర్ చేశాననే అనుకుంటున్నాను. కానీ ఈ ప్లేస్ అయితే చాలా వండర్‌ఫుల్. ఎక్కడికక్కడ టికెట్స్ ఉన్నాయి గానీ, ఆ టికెట్స్‌కి వర్త్ అనిపిచ్చింది. అంటే 5, 10 రూపీస్‌కి వాళ్ళు మెయింటెనెన్స్‌కి అది తీసుకుంటున్నారు. సో, ప్లీజ్ మీరు ఏమనుకోకండి. కానీ ఖచ్చితంగా గుడి అయితే వర్త్ ప్లేస్ అండి. చాలా బావుంటది. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయడానికి ట్రై చేయండి.
మన రెండో శివాలయం అనమాట. చెప్పాను కదా 2 కవర్ చేస్తామని పంచారామాల్లో. పంచారామాల్లో రెండోది అనమాట ఇది. అండ్ ఈ గోపురం ఇప్పుడు చూపించేది 120 feet హైట్ అండ్ 9 floors అనమాట. చాలా వండర్ఫుల్గా అనిపించింది. మిగతా పంచరామాల్లాగే ఈ గుడి కూడా చాలా స్పెషల్ అనమాట. మిల్కీ వైట్ కలర్లో ఉంటుంది శివలింగం. టాలెస్టే ఇది కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది 9th centuryలో చాళుక్యస్ టైంలో, చాళుక్య భీమా అన్న రూలింగ్ టైంలో ప్రపోజల్కి వస్తే 10th centuryలో మన శ్రీ వెల్లుపాతి గారిచే డిజైన్ చేయబడింది. అండ్ 14th centuryలో శ్రీ అల్లాడు రెడ్డి గారిచే ఇది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇదంతా వికీపీడియా నాలెడ్జ్తోనే చెప్తున్నాను. మరి అక్కడ కరెక్ట్ అయితే కరెక్ట్, లేదంటే లేదు. ఇన్ కేస్ ఈ స్థల పురాణం ఇంకా డీటెయిల్గా తెలుసుంటే దయచేసి కామెంట్లో తెలపండి, మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. బట్ ఈ ఆర్కిటెక్చర్ అయితే మిగతా గుడిలాగా సింపుల్గా ఉండదు, చాలా బాగుంది. ఎందుకంటే మిగతా శివాలయాలు కొంచెం సింపుల్గా ఉంటాయి కదా. సో వీడియో చూసేయండి.
శ్రీ 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 శృంగార వల్లభ స్వామి గుడి అండి. ఇది దివిల్ దగ్గర ఉంది. చాలా స్పెషల్. అంటే ఎలా అంటే ఈ మధ్య కాలంలో చాలా చాలా ఫేమస్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఏదన్నా బలమైన కోరిక ఉంటే 7 వారాలు నడిచి వెళ్ళి స్వామివారిని దర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఉన్న కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులు గట్టి నమ్మకం. సో 7 వారాలు అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఇది కూడా ఇంచుమించు పురాతనమైన గుడే. సో వీడియో చూసేయండి. చూసారు కదా మొత్తం వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. అందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా మనకి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ట్రావెలింగ్ ఉంది, ఇంకా శబరిమల ఎదుకన్నీ తీసేద్దరు కానీ. అండ్ మెయిన్ శబరిమల వీడియో కూడా తీస్తాము. ఎలాగో మన వీడియోలో మూలవిరాజుని తీయడం కాదు, అది మీకు తెలుసు. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. సో ఆ టైం పట్టేలోపు మనం ఈ వీడియోస్ అన్నీ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అచీవ్మెంట్ చాలా దగ్గరలో వచ్చాం. స్వామి దయ వాళ్ళు త్వరగా రీచ్ అయిపోతాం అనుకుంటున్నాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.